నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వాడివేడిగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తుందంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని ఎండగట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ తన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తుంటే కేసులంటూ విచారణలంటూ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొన్న హరీష్ రావు మీద సిట్ నోటీసులు జారీ చేశారు. ఆగమేఘాల మీద ఈరోజు కేటీఆర్ కూడా సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా టాపిక్ డైవర్షన్ కోసమే జరుగుతున్నటువంటి అంశం కింద భావిస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ ఆయన సిట్ విచారణకి నేను వెళ్ళడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఆయన విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రేణులంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడ మొత్తం అంతా కూడా శ్రేణులంతా ఆయన కేటీఆర్కి మద్దతుగా రావడం జరిగింది. మనతో పాటు తులవమ్మ గారు ఉన్నారు, ఆవిడని అడుగుదాం. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కానీ ఏ విధంగా చూడొచ్చు అనేది ఆమె మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. మేడం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన పేరుతో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది ఈ విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఒకవైపు కేసులు అంటున్నారు, అరెస్టులు అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటున్నారు, కాళేశ్వరం కేసు అంటున్నారు, అదేవిధంగా ఈ కార్ రేస్ విషయంలో కూడా ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఒక అష్టదిగ్బంధంలో పెట్టి మిమ్మల్ని కేసులతో ఉక్కురు చేద్దామనే కార్యక్రమం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. సో రేవంత్ రెడ్డి గారేమో ఈరోజు దావోస్కి వెళ్ళి 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తా ఉన్నది. ఏ విధంగా చూస్తారు ఇవన్నీ? ఇక్కడ ప్రజా పరిపాలన జరగట్లేదు, ఒక నయవంచన పరిపాలన జరుగుతున్నది. అంటే ప్రజల్ని వంచే పరిపాలన జరుగుతున్నది. అంటే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులేంది, కావాల్సినటువంటి అవసరాలేంది, దానికి తగినట్టుగా మంచి పరిపాలనను ప్రజలకు అందించాలనేది ఏనాడు కూడా ఆయన ఆలోచిస్తలేడు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనదంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఎప్పటికప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఏదో ఒక రకంగా ఈ బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలనేటువంటి కుట్రలు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇవాళ చూడండి, మొన్న చూడండి, ఇవాళ బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది. ఆ బొగ్గు కుంభకోణం జరిగినాక వెంటనే హరీష్ రావు గారు ఆ టెండర్లను చూసిన వెంటనే అక్కడ బట్ట బయలు చేసిర్రు, ప్రెస్ మీట్ పెట్టి. అది ఆ బండారం అంతా బయట పెట్టినాక ఏం చేసిండు, మళ్ళీ అది ప్రజలల్లో ఏడ అసలు నిజాలు తెలిసిపోతాయో, ప్రజలు ఏడ నమ్ముతారో, ప్రజల్ని ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేయాలి, ఆ విషయం నుంచి డైవర్ట్ చేయాలనేటువంటి కుట్రలో భాగంగా మొన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. ప్రొద్దున్నే విచారణ పిలిచి సాయంత్రం దాకా కూసోబెట్టి పంపించారు. అక్కడ ఏం లేదు, ఆడ అడిగింది లేదు, చేసింది లేదు. అడిగిన ప్రశ్నే 10 సార్లు అడుక్కుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ సాయంత్రం దాకా గడిపారు. మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చిర్రో లేదో మళ్ళీ ఇవ్వాల. అంటే ఈ రోజు కేటీఆర్ గారు నిన్న సాయంత్రం నోటీస్ ఇచ్చిర్రు, ఇవాళ రమ్మన్నారు. అంటే ఈ కారు రేసు కానీ, లగిచెర్ల కేసులు కానీ, ఇట్లాంటి ఏది సిట్టు నోటీసులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేవు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తల్ని కానీ బలహీనపరచాలి, గందరగోళం చేయాలి అనే పగటి కలలు కంటున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బలమైనటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలలో గుండెల్లో నిలిచిపోయినటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ ఉద్యమ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉంది. ఆ ప్రేమ నుంచి దూరం చేయాలి అనే కలలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఇంకింత బాలు అనేది ఏం చేస్తుంది, నువ్వెంత గట్టిగా కొడుతుంటే ఆ బాల్ ఇంకా పైకి ఎగురుతుంది. అట్లనే నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది బలంగా తయారవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, ప్రజలకు దగ్గర అవుతుంది. నువ్వు ప్రశ్నించే గొంతులను మూయిస్తా గొంతులనే లేకుండా చేస్తానే నువ్వు ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రశ్నించే గొంతులు ఇంకింత గట్టి బలపడతాయి, ఇంకింత ప్రశ్నిస్తూనే ఉంటారు, ఇంకా ప్రజలకు దగ్గర అవుతారే తప్ప ఇంకొకటి కాదు. కానీ ముఖ్యంగా చూసుకుంటే మేడం, ఇక్కడ ఈ కార్ రేస్ విషయం కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా పెద్ద కేసు. దీనికి సంబంధించి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కూడా ఇందులో ఉన్నారు. హరీష్ రావు నిందితుడా బాధితుడా అంటూ కూడా నిన్న రకరకాల కథనాలు వచ్చాయి. వాళ్ళకే స్పష్టత లేదు. వాళ్ళు అప్పుడే
లేదు హరీష్ రావు పోనే టాప్ అయింది కాబట్టి ఆయనను టాప్ అయింది అని చెప్పి పిలిచినామన్నారు. మళ్ళా హరీష్ రావే చేసిండు అని మళ్ళొక్క కథనం. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే స్పష్టత లేదు, ఏదో అంటే గందరగోళం ఉన్నది వాళ్ళ దాంట్లో వాళ్ళకి. ఏదో ఒక పేరు మీద పిలవాలి, కాలయాపన చేయాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. ఎక్కడ చూసినా మొన్న సర్పంచులు గెలిచిర్రు, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ టౌన్లలో ఎలక్షన్ పెడితే మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారు, వాళ్ళే జెండా ఎగరేస్తారని ఒక భయంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ తోటి వల్ల ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలని డైవర్షన్ చేసి వీళ్ళని అంటే ప్రచారాలు చేయకుండా ఇంకేదో చేయకుండా చేయాలని కుట్ర చేస్తున్నాడు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించారా? తెలంగాణ ప్రజలకు తెలియదా? కాబట్టి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గుండెలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడం అనేది నీ పగటి కలలే తప్ప నిజం. కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ కంపల్సరీ అరెస్ట్ చేస్తాం, కేసులు ప్రూవ్ అవుతాయి, అది ఎంక్వైరీలో ఉందని చెప్పేసి కాలయాపన చేస్తున్నారని మీరు అంటున్నారు. కానీ నిజంగానే అరెస్ట్ అవుతాము అనే భయం ఏమైనా ఉందంటారా? భయం అనేది మాకు అస్సలే లేదు. మాకు భయం ఎందుకు ఉంటుంది? మేము అంత పెద్ద ఉద్యమం చేసినాము, అన్ని కేసులు, అనేక జైళ్ళ పాలైనము, కేసులు పెట్టిరు, అనేక ఇబ్బందులు పెట్టిరు, సమైక్య పాలకుల కుట్రలు కుతంత్రాలు అన్నీ ఛేదించినాం. మేము అంత పెద్ద ఉద్యమాన్నే చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము. మేమంతా రాటుదేలి ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి ఈ కేసులు ఈ విచారణలు మమ్మల్ని ఏం చేయవు, ఇంకింత మాకు బలం అనేది ఇస్తుంది. ఇంకా మేము బాలు కొడితే ఎట్లయితే పైకి ఎగురుతుందో మేము ఇంకా తెలంగాణ ప్రజలకు దగ్గర అవుతాం. కేటీఆర్ గారు ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక లొట్టపీస్ కేసు అంటున్నారు. కానీ కవిత గారు కంపల్సరీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, హరీష్ రావుది జరిగింది, అందరిది జరిగింది, మాది కూడా జరిగింది, మా ఆయనది కూడా జరిగింది అని ఆవిడ చెప్తా ఉన్నారు. దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఇక మరి తన ఏ ఆధారాలతోటి మాట్లాడుతుందో నాకు తెలియదు. ఆమె మాట్లాడిన విషయాలు నాకెట్లా తెలుస్తాయి? మా వరకు మాకైతే ఇదంతా అబద్ధపు విచారణలు, తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారాలే తప్ప ఇంకొకటి కాదనేది మాకు జగమెరిగిన సత్యం. ప్రజలు కూడా నమ్ముతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.